ఇప్పుడు ఢిల్లీ సల్తనత్లో సెకండ్ భాగం వచ్చేసి ఏంటంటే వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ అనమాట. అడ్మినిస్ట్రేషను, లిటరేచరు, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చరు, నెక్స్ట్ మనకి మ్యూజిక్ టైము, ఇవన్నీ ఎలా జరిగాయనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే సెకండ్ పార్ట్లోనే క్వశ్చన్స్ ఎక్కువ పడతాయి ఎగ్జామినేషన్లో, ఈ సెకండ్ పార్ట్లో. సో క్లారిటీగా మీకు టెర్మినాలజీస్ ప్రకారంగా ప్రతి ఒక్కటి నీట్గా చెప్తాను, ఎక్కువ మ్యాటర్ లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎగ్జామ్ ఎలా అడుగుతారో అలానే చెప్తాను, అవన్నీ నోట్ చేసుకోండి. ఫస్ట్ మీరు అడ్మినిస్ట్రేషన్ పెట్టుకోండి. అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలన. సో అడ్మినిస్ట్రేషన్ అంటే ఢిల్లీ సుల్తాన్స్ అని పెట్టుకోండి. పరిపాలన అంటే అసలు మొత్తం ఇక్కడ మనం చెప్పుకునే పాయింట్ ఏంటంటే ఈ పరిపాలన అనేది ఏదో ఒక సుల్తాన్కి సంబంధించింది కాదు, కంబైన్డ్గా ఉంటుంది. మొత్తం ఢిల్లీ సుల్తాన్లో కంబైన్డ్గా ఉంటుంది. అలానే వీళ్ళకి పరిపాలన కాకుండా అన్నీ కూడా కంబైన్డ్గా ఉంటాయి. ముస్లిమ్స్ కదా, మొత్తం కూడా ముస్లిమ్స్ ఆల్మోస్ట్ ఫస్ట్ 3 డైనసిటీస్ మొత్తం కూడా తుర్కులే కాబట్టి సేమ్ ఉంటాయి సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ కూడా, వాళ్ళకి ఆర్కిటెక్చర్ మొత్తం కూడా. తర్వాత సయ్యద్దు అంటే పర్షియన్స్, ఆఫ్ఘన్స్ వచ్చారు కానీ ఎక్కువ టైం లేరు. అంటే ఓవరాల్గా ఢిల్లీ సల్తనత్ టైంలో ఉండే ఆర్కిటెక్చర్ కావచ్చు, సాహిత్యం, లిటరేచర్ కావచ్చు, మొత్తం కూడా కామన్గా ఉంటాయి. ఓకేనా? సో కాబట్టి చూద్దాం. సో ఢిల్లీ సల్తనత్లో ఇది మొత్తం అడ్మినిస్ట్రేషన్ బై కౌన్సిల్ ఆఫ్ ది మినిస్టర్స్, అంటే మజ్లిస్, కాల్వత్ అంటారు వాళ్ళని. మినిస్టర్స్ ఉంటారు కదా, మంత్రి మండలి వాళ్ళని. తర్వాత పర్సనల్లీ సెలెక్టెడ్ బై హిమ్ అండ్ సర్వింగ్ అట్ ది డిస్క్రిప్షన్. ఇక్కడ మనం చెప్పుకునే ఈ పాయింట్స్ అన్నీ కూడా ఏంటంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్. సో మనకి ఎలా ఉంటుంది రాజ్యంలో, ఇప్పుడు మనకి ఢిల్లీ ఉంది, కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, తర్వాత స్టేట్స్ ఉంటాయి, విలేజ్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, లోకల్ గవర్నమెంట్స్. అలానే ఇప్పుడు మనం చెప్పుకునే ఇవన్నీ కూడా సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. అంటే సుల్తాన్ దగ్గర ఎలా జరుగుతుంది, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఎలా జరుగుతుందని చెప్పేసి ఇంపార్టెంట్. కాబట్టి ఫస్ట్ సుల్తాన్ ఎవరు అంటున్నారు, సుల్తాన్ పక్కన సుల్తాన్ ఉంటాడు, తర్వాత వచ్చేసి ఎవరు ఉంటారంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనమాట. ఈ టెర్మినాలజీ రాసుకోండి. కాబట్టి ఇది రాసుకోండి ఫస్ట్. సో ఇది రాసుకోండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, తెలుగు మీడియం వాళ్ళు కూడా రాసుకోండి. మజ్లిస్ ఐ కాల్వాత్. సో మజ్లిస్ ఐ కాల్వాత్ అని పెట్టుకొని కోడలను పెట్టుకొని రాసుకోండి. మంత్రి మండలి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని రాసుకోండి. సో తెలుగు మీడియం వాళ్ళైతే మంత్రి మండలి. సో మంత్రి మండలి అంటే సుల్తాన్ తర్వాత ఇమీడియట్గా ఏముంటుంది, మంత్రి మండలి ఉంటుంది. సో మధ్యలో ఎటువంటి యువరాజులు ఇవన్నీ లేరనమాట. సో డైరెక్ట్గా మంత్రి మండలే ఉంటుంది. కానీ ఒక తొగ్గులక వంశంలో మాత్రమే యువరాజు ఉంటాడు. యువరాజు అయితే కీ రోల్ ప్లే చేస్తాడు. సుల్తాన్కి మంత్రి మండలికి మధ్యలో యువరాజు ఉంటాడు. సో కాబట్టి డైరెక్ట్గా సుల్తాన్ తర్వాత కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అయితే ఉంటారనమాట సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్లో. ఇలా వీళ్ళు డీసెంట్రలైజ్ చేసుకున్నారు. సో అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా రాసుకున్నారా? మనకి సయ్యద్ వంశం ఉంది కదా, సయ్యద్ వంశం 4వ వంశం. సయ్యద్ వంశం ఎక్కువ కాలం ఉండదు అనమాట, చాలా తక్కువ టైం ఉంటుంది. ఢిల్లీ సుల్తాన్ యుగం పైన వాళ్ళ ఇంపాక్ట్ పెద్దగా ఉండదు. కిజ్రీ ఖాన్ ఉన్నారు కదా, వాళ్ళ ఇంపాక్ట్ ఉండదు. అందుకే దీన్ని ఏమని పిలుస్తారంటే తుర్కో ఆఫ్ఘన్ రూల్ అంటారు. అర్థమైందా? ఫస్ట్ 3 వంశాలు తుర్కుకు సంబంధించినవి, తుర్కు వంశాలు. చివరిలో వచ్చింది లోధి వంశం, ఆఫ్ఘన్ అనమాట. కాబట్టి దీన్ని ఏమని పిలుస్తారంటే తుర్కో ఆఫ్ఘన్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఇన్ ఇండియా. సో ఈ పాయింట్ రాసుకోండి, డైరెక్ట్గా ఇదే రాసుకోండి. సో తుర్కో ఆఫ్ఘన్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఇన్ ఇండియా. తుర్కు ఆఫ్ఘనుల పరిపాలన విధానం, తెలుగు మీడియం వాళ్ళకి తుర్కు ఆఫ్ఘనుల పరిపాలన విధానం. సో ఇటువంటి వ్యవస్థను తీసుకొచ్చారు వీళ్ళు. అంటే మిక్స్డ్ ఉంది, తుర్కులు ఉన్నారు, ఆఫ్ఘన్స్ ఉన్నారు. సో లోధి డైనస్టీ, ఆఫ్ఘన్స్. ఫస్ట్ 3 వంశాలు వచ్చేసి తుర్కులు. కాబట్టి మిక్స్డ్గా ఉందన్నమాట పరిపాలన వ్యవస్థ అనేది. సో తుర్కు ఆఫ్ఘన్ల పరిపాలన విధానం అయితే ఉందన్నమాట మొత్తం అడ్మినిస్ట్రేషన్లో. సో ఇక్కడ చూడండి, సుల్తాన్స్ కన్సిడర్ ది దెమ్సెల్స్ డిప్యూటీస్ ఆఫ్ ది బాగ్దాద్ ఖలీఫా. సో మీకు మొదట్లో చెప్పాను, గుర్తుందా? సో బాల్బన్ ఏమని చెప్పాడు? సో బాల్బన్ 2 విషయాలు చెప్తాడు స్లేవ్ డైనస్టీలో. ఒకటి, నేను భూమి మీద ఉండే దేవుడి యొక్క రూపాన్ని అని చెప్తాడు, అవునే కదా, షాడో అని చెప్తాడు. సో ఐఎమ్ ది గాడ్స్ షాడో ఆన్ ది ఎర్త్ అని చెప్తాడు. సో భూమి మీద ఉండే దేవుడి యొక్క నీడను నేనే అని చెప్తాడు. ఇంకోటి ఏం చెప్తాడు, రైట్ హ్యాండ్ ఆఫ్ ది ఖలీఫా అని చెప్తాడు. సో ఖలీఫాకి నేను రైట్ హ్యాండ్, కుడి భుజాన్ అని చెప్తాడు. అంటే దీని అర్థం ఏంటి, ఢిల్లీ సుల్తాన్స్ ఫర్ వర్షిప్డ్ ఖలీఫా, అంటే వాళ్ళు దాన్ని ఫాలో అవుతున్నారు. ఈ ఢిల్లీ సామ్రాజ్యం అంతా పెద్ద సామ్రాజ్యం అయినప్పటికీ కూడా మేము ఖలీఫాల కిందే ఉన్నా అని చెప్తారు ప్రతి సుల్తాన్ కూడా. సో అర్థమైందా? కాబట్టి అల్టిమేట్గా ఎవరున్నారు, ఖలీఫా. సో ఖలీఫా అయితే అల్టిమేట్గా హైస్ట్ అనమాట. సో ఇతన్నే ఫాలో అవుతుంటారు ఢిల్లీ సుల్తాన్లు మొత్తం కూడా. ఆల్మోస్ట్ మనకి ఢిల్లీ సల్తనత్ మొత్తం కూడా ఖలీఫాలు ఫాలో అవుతూ ఉంటారు. సో అర్థమైందా? కాబట్టి వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు ఏమనుకున్నారు, డిప్యూటీస్ ఆఫ్ ది బాగ్దాద్ ఖలీఫ్. ఖలీఫా ఎక్కడ ఉంటారంటే బాగ్దాద్లో ఉంటారు. ఇరాక్ తెలుసు కదా, ఇరాక్లో బాగ్దాదు ఖలీఫా యొక్క స్థావరం అదే అనమాట. అక్కడి నుంచి ప్రపంచమంతా ఉండే ఇస్లాం మొత్తానికి హెడ్ ఆయన అనమాట ఖలీఫా ఉంటారు. తెలుసా మీకు అది? సో బాగ్దాద్ ఖలీఫా చాలా పెద్ద వ్యక్తి అనమాట.
మీకు ఒక స్టోరీ చెప్తాను, మామూలుగా బుక్స్లో ఉండదు. సో బాగ్దాద్ ఖలీఫా అని ఒకసారి ఫ్రెంచ్ యాత్రికుడు ఫ్రెంచ్ అంబాసిడర్ మీట్ అవుతాడు అనమాట. సో మీట్ అయ్యి బాగ్దాద్లో చాలా పెద్ద లైబ్రరీ ఉంటుంది. సో అతి పెద్ద లైబ్రరీ అనమాట, బుక్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి. సో అవన్నీ చదువుకోవచ్చు, కొన్ని థౌజండ్స్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. సో ఫ్రెంచ్ అంబాసిడర్ వెళ్ళి బాగ్దాదు ఖలీఫాని అడుగుతాడు, సో మీరు ఎప్పుడు లైబ్రరీకి వెళ్ళరేమి, సో అంత పెద్ద లైబ్రరీ ఉంది కదా, సో చాలా బుక్స్ ఉన్నాయి, నేను చదివానవి చాలా బాగున్నాయి, సో మీరు ఎందుకు అక్కడికి వెళ్ళరంటే ఆయన చెప్తారనమాట, సో నేను ఇక్కడి నుంచి అంటే రాజ్య పరిపాలన అంతఃపురం ఉంది కదా, సో అక్కడి నుంచి లైబ్రరీకి వెళ్తే ఆయనతోటి ఆల్మోస్ట్ 500 క్యామెల్స్ వస్తాయన్నమాట. సో అంత సెక్యూరిటీ ఉంటుంది, 500 క్యామెల్స్, థౌజండ్స్ ఆఫ్ సోల్జర్స్ అందరూ వస్తారు. సో అంత పెద్ద బహిరంగంగా వాళ్ళని తీసుకెళ్ళడం వల్ల పబ్లిక్ డిస్టర్బెన్స్ ఉందని చెప్తారనమాట. అంటే ఖలీఫా అనే వ్యక్తి అంత పెద్ద వ్యక్తి అనమాట. ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ కాన్వాయ్లో వెళ్తా కదా, సో అలా అంత పెద్ద వ్యక్తి. అలానే ఇస్లామిక్ రూల్స్ మొత్తానికి కూడా హెడ్ ఎవరంటే ఖలీఫా. అది ఏ సామ్రాజ్యమైనా సరే ఖలీఫాని ఫాలో అవుతూ ఉంటారు. ఈవెన్ ఢిల్లీ సుల్తాన్లో ఉన్నటువంటి 5 వంశాల చక్రవర్తులు రాజులు కూడా సుల్తాన్లు కూడా ఖలీఫానే ఫాలో అవుతుంటారు. అందుకే వాళ్ళు మేము ఇంత పెద్ద సుల్తాన్లు అయినప్పటికీ కూడా మేము ఖలీఫా కిందే పనిచేస్తున్నాం అని చెప్తారు. సో కాబట్టి ఈ పాయింట్ రాసుకోండి, ఢిల్లీ సుల్తాన్ వర్. సో ఢిల్లీ సుల్తాన్స్ వర్, సో ఇంగ్లీష్ మీడియం రాసుకోండి, ఢిల్లీ సుల్తాన్స్ వర్ ఆఫ్ ది బాగ్దాద్ ఖలీఫ్. సో డిప్యూటీస్ ఆఫ్ ది బాగ్దాద్ ఖలీఫ్. అంటే బాగ్దాద్ ఖలీఫ్ని కింద డిప్యూటీస్గా ఉన్నామని చెప్పేసి ఒప్పుకుంటారు వీళ్ళు. అంటే అల్టిమేట్గా వాళ్ళు ఖలీఫానే హెడ్గా చూసుకుంటారు. సో తెలుగు మీడియం వాళ్ళు అయితే బాగ్దాద్ ఖలీఫా కింద మేము డిప్యూటీ అంటే సబార్డినేట్స్గా పనిచేస్తున్నాం అని చెప్పేసి ఒప్పుకుంటారు. ఓకేనా. సో కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఇదంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ చెప్పాను కదా, అంటే కేంద్ర ప్రభుత్వం అనమాట. అంటే ఢిల్లీ సుల్తాన్ యుగంలో కేంద్ర ప్రభుత్వం లాగా వీటిలో కొన్ని డిపార్ట్మెంట్స్ తీసుకొచ్చారు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం సుల్తాన్ టైంలో, కాబట్టి ఇవన్నీ ఒక్కసారి నోట్ చేసుకోండి నీట్గా. సో ఫస్ట్ వచ్చేసి దివాన్ ఐ వజ్రాత్ అనమాట, అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్. దివాన్ ఐ వజ్రాత్ అంటే ఫైనాన్స్, ఆర్థిక విభాగం. తెలుగు మీడియం వాళ్ళు రాసుకోండి, ఆర్థిక విభాగం. సో ఆర్థిక విభాగం అని చెప్పేసి అర్థం దివాన్ ఐ వజ్రాత్ అంటే. నెక్స్ట్ దివాన్ ఐ అరజ్ అనమాట. సో ఇది బాల్బన్ తీసుకొస్తాడు ఈ రెండు కూడా. సో దివాన్ ఐ అరజ్. సో దివాన్ ఐ అరజ్ అంటే సైనిక విభాగం. డిపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటాయి, అంటే సుల్తాన్ దగ్గర ఉంటాయి అనమాట. సైనిక విభాగం. నెక్స్ట్ దివాన్ ఐ రిసాలత్, ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ ది రిలీజియస్ మ్యాటర్స్, అంటే మతానికి సంబంధించి మొత్తం కూడా ఒక విభాగం ఉంటుంది ఈ టైంలో. సో దివాన్ ఐ రిసాలత్ అంటే మత విభాగం, మత వ్యవహారాల విభాగం. సో మత వ్యవహారాల విభాగం అనమాట. సో నెక్స్ట్ దివాన్ ఐ ఇన్షా. సో దివాన్ ఐ ఇన్షా అంటే ఏంటంటే సో కరస్పాండెన్స్ అనమాట. అంటే దర్బార్లు ఏర్పాటు చేస్తుంటారు కదా సుల్తాన్లు. సో దర్బార్లు కమ్యూనికేషను, ఇప్పుడు దర్బార్ ఏర్పాటు చేస్తారు, ఆ దర్బార్కి ఎవరు అటెండ్ అవ్వాలి, మీటింగ్స్ ఎవరు రావాలని చెప్పేసి ఒక విభాగం ఉంటుంది. వాళ్ళు నోటీసులు లాగా ఇస్తారనమాట, వాళ్ళందరూ వచ్చి అటెండ్ అవుతూ ఉంటారు. కరస్పాండెంట్, దర్బారుల విభాగం. సో ఇలా వాళ్ళు డివైడ్ చేసుకున్నారు. సో ఇంకా ఏమున్నాయి, దివాన్ ఐ కోహి. సో దివాన్ ఐ కోహి రాసుకున్నారా? సో దివాన్ ఐ కోహి అంటే అగ్రికల్చర్. సో దివాన్ ఐ కోహి అగ్రికల్చర్. సో దివాన్ ఐ కోహి అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. సో దివాన్ ఐ కోహి వ్యవసాయ విభాగం. ఇంకా ఉంది చూడండి దివాన్ ఐ బందగన్. సో దివాన్ ఐ బందగన్ అంటే ఏం చెప్పాం మనం, బానిసల విభాగం. సో బానిసల విభాగం, స్లేవ్స్ డిపార్ట్మెంట్ అనమాట, డిపార్ట్మెంట్ ఆఫ్ స్లేవ్స్ అని, స్లేవ్స్ డిపార్ట్మెంట్. దివాన్ ఐ బందగన్ అంటే బానిసల విభాగం అని చెప్పేసి అర్థం. బానిసల మొత్తానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కావచ్చు మొత్తం కింద ఉంటాయి. సో బానిసల్ని ఎలా అమ్మాలి, ఎవరికి అమ్మాలి, సో మొత్తం కూడా రిజిస్ట్రేషన్ అనమాట, రిజిస్టర్ ఉంటాయి. సో ఇలా ఉంటాయి ఈ దివాన్స్, ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయన్నమాట. సో దివాన్ ఐ వజ్రాత్ అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంటు, మిలిటరీ డిపార్ట్మెంటు, సో రిలీజియస్ అఫైర్స్, కరస్పాండెన్స్. సో ఈ విధంగా తీసుకొచ్చారు. ఇందులో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంటే మొత్తం ట్యాక్స్ కలెక్షన్ కావచ్చు, ల్యాండ్ రెవెన్యూ, జిజియా పన్ను, మొత్తం ఆర్థిక వ్యవహారాలు మొత్తం కూడా చూసుకుంటుంది. సో దివాన్ ఐ అరాజ్ అంటే మిలిటరీ డిపార్ట్మెంట్ అనమాట. సో మిలిటరీస్ అనేవాళ్ళు, ఆర్మీ అనేది చాలా విభాగాలుగా ఉంటుంది. సో విభాగం కాదు, అందులో మనకి పదార్థదళం ఉంటుంది, నడిచి మీద వెళ్ళే సోల్జర్స్ కావచ్చు, ఫుట్ సోల్జర్స్ అంటారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి అశ్వదళం ఉంటుంది. సో గజదళం ఇట్లా ఉంటారు కదా, వాళ్ళందరూ మేనేజ్ చేస్తారు. సో నెక్స్ట్ రిలీజియస్ మ్యాటర్స్ అంటే ఇస్లాం మతానికి సంబంధించిన సంస్కరణలు కావచ్చు, మొత్తం ఇందులో మత పెద్దలు ఉంటారనమాట. సో ఇందులో వచ్చేసి దర్బార్లు ఏర్పాటు చేసే వ్యక్తులు, అది మతానికి సంబంధించింది, స్లేవ్కి సంబంధించింది, అగ్రికల్చర్కి సంబంధించింది. సో ఇలా అయితే ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి కొంతమంది అధికారుల పేర్లు అనమాట. సో ఢిల్లీ సుల్తాన్ల పరిపాలనలో కొంతమంది అధికారులు ఏమున్నారు, సో అధికారులు. సో నెక్స్ట్ కాజీ, ఫస్ట్ కాజీ. సో కాజీ అంటే జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ అనమాట. అంటే మనకి న్యాయ వ్యవస్థ అంటాం కదా, న్యాయ విభాగం, దాన్ని జడ్జి అంటారు అనమాట. సో న్యాయమూర్తి అంటాం కదా, సో న్యాయమూర్తి అంటే జడ్జి అని చెప్పేసి అర్థం. జడ్జ్ హెడెడ్ ది జ్యుడిషియల్ డిపార్ట్మెంట్. సో ఆ టైంలో కాజీ. సో ఇబన్ బటూటాని మహమ్మద్ బిన్ తుగ్లక్ కాజీగా అపాయింట్ చేస్తాడు. సో చెప్పుకున్నామా ఇందాక. సో మొరాకో యాత్రి అయినటువంటి ఇబన్ బటూటాని
కాజీగా అపాయింట్ చేసి అతన్ని తన రాయబారిగా చైనాకు పంపుతాడు. సో మహమ్మద్ బిన్ తుగ్లక్. కాబట్టి కాజీ అంటే ఏంటంటే న్యాయమూర్తి అని, సో జడ్జ్ అనమాట ఆ టైంలో. సో మరణశిక్షలు విధించేవాళ్ళు, క్రైమ్స్ చేసిన వాళ్ళకి మరణశిక్షలు ఉంటాయి ఆ రోజుల్లో. సో ఢిల్లీ సుల్తాన్ టైంలో మరణశిక్ష ఎలా ఉండేది? సో తలలు నరికి కోట గుమ్మాలకి ఆలదీస్తారు. సో కోట గుమ్మాలకి ఆలదీస్తారు. చేతులు కాళ్ళు నరికేస్తారు. దొంగతనం చేస్తే చేతులు కాళ్ళు నరికేస్తారు. సో రాళ్లతో కొట్టించడము స్టిల్ టుడే మనకి ఇస్లామిక్ కంట్రీస్లో చూస్తుంటాం. సో ఇప్పటికి యెమెన్ కంట్రీలో ఆ వ్యభిచారం ఇట్లాంటివి చేస్తే మహిళని కట్టేసి రాళ్లతో కొట్టి చంపేస్తారు. సో సో మన ఇండియాలో హ్యాంగింగ్, సో మరణశిక్ష అంటే ఉరిదీస్తారు, అది కూడా సీక్రెటివ్. సో బహిరంగంగా ఉరిదీయరు. కానీ వెస్టర్న్ ఏషియన్ కంట్రీస్లో బహిరంగంగా ఉరిదీస్తారు. సో సౌదీలో ఇప్పటికీ తలనారికేస్తారు, బిహేడెడ్, అది లీగల్. సో అటువంటివి ఉంటాయి, ఇస్లాంలో చాలా కఠినంగా ఉంటాయి. సో అర్థమైందా? సో కాబట్టి ఇదనమాట న్యాయస్థానానికి సంబంధించి క్రిమినల్ మ్యాటర్స్, సివిల్ మ్యాటర్స్ మొత్తం కూడా కాజీ చూసుకుంటాడు, కాజీ. అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి బరిస్ అనమాట. బరిస్ అంటే స్పైస్, గూఢాచారుడు. సో రాజ్యంలో ఎక్కడెక్కడ తిరుగుబాట్లు వస్తున్నాయి, సో చక్రవర్తికి ఎగైనెస్ట్గా ఎవరు పోరాటాలు ఇట్లాంటివి చేస్తున్నారు, సీక్రెటివ్ మీటింగ్స్. సో కాబట్టి బరిస్ అంటారు వీళ్ళని, బరిద్దులు అంటారు. సో గూఢాచారుడు. సో బరిద్దులు అంటే గూఢాచారుడు. అయితే వీళ్ళు ఇన్ఫార్మర్సే, అదే అలానే గూఢాచారులు అంటే ఇన్ఫార్మర్స్ అనేగా. సో వీళ్ళు వచ్చేసి రాజ్యానికి బయట కాదు. అంటే ఇప్పుడు మనకి రా ఉంది, అంటే ఐబీ ఉంది. సో రా అనేది వర్క్స్ అవుట్ ఆఫ్ కంట్రీ అనమాట, మన ఇండియా బయట పనిచేస్తుంది. సో ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది ఇండియాలోనే పనిచేస్తుంది. కాబట్టి ఇది ఐబీ అనమాట, లైక్ ఐబీ, ఇంటెలిజెన్స్. సో ఇంటెలిజెన్స్ అఫైర్స్ అనమాట. ఇది ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ అనొచ్చు వీళ్ళని, ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ అంటారు. అంటే విత్ ఇన్ కింగ్డమ్లో అనమాట. వీళ్ళేదో ఢిల్లీ సామ్రాజ్యం మీద వేరే రాజ్యం, విజయనగరం ఎంపైర్, కుట్రబంధు అని చెప్పేసి విజయనగరం ఎంపైర్లో ఉంటారు వీళ్ళు. అలా ఉంటే చంపేస్తారు. ఢిల్లీ సల్తనత్ టైంలోనే సుల్తాన్కి అగైనెస్ట్గా ఎటువంటి పోరాటాలు జరుగుతున్నాయి. కొంతమంది సీక్రెటివ్ మీటింగ్స్ చేస్తుంటారు కదా. ఇందాక బెంగాల్లో తిరుగుబాటు వచ్చింది, తర్వాత ఆఫ్ఘనిస్తాన్ టైంలో తిరుగుబాటు వచ్చింది. అటువంటి తిరుగుబాట్లు అణచివేయడానికి అనమాట. కాబట్టి బరీస్ అనే వాళ్ళు ఉన్నారు. ఈ బరీస్ని మొట్టమొదటిసారి ఎవరు తీసుకొచ్చారు? బాల్బన్. సో బాల్బన్ టైంలో వస్తారు గూఢాచారులు. అక్కడి నుంచి అల్లావుద్దీన్ ఖిల్జీ అందరి టైంలో కంటిన్యూ అవుతారనమాట. మనకి మొఘల్ ఎంపరర్లో కూడా ఉంటారు బరీస్ అనే వాళ్ళు. సో నెక్స్ట్ వచ్చేసి కార్ఖానాస్. ఇందాక మనం చెప్పుకున్నాం కార్ఖానాలు అని చెప్పేసి. కార్ఖానా అంటే ప్రొడ్యూసింగ్ ది లగ్జరీస్ డ్యూటీస్, అంటే రాయల్ ఐటమ్స్ అనమాట. రాయల్ ఐటమ్స్ని ప్రొడ్యూస్ చేసే స్థావరాలు. రాయల్ ఐటమ్స్ అంటే ఏముంటాయి? మనకి సిల్క్ క్లాస్ కావచ్చు, గోల్డ్ ఆర్నమెంట్స్, ఆభరణాలు, ఇలాంటివన్నీ కూడా, అంటే అంతఃపురానికి సంబంధించినటువంటి వస్తువులు, లగ్జరీస్ గూడ్స్ అన్ని కూడా ఇక్కడ తయారవుతాయి అనమాట. సో వీటిని బాగా డెవలప్ చేసింది ఎవరంటే ఫిరోజ్ షా తుగ్లక్. అవునా కదా? కాబట్టి రాసుకోండి, కార్ఖానా అంటే సుల్తాన్కి సంబంధించినటువంటి వస్తువులు తయారు చేసే స్థావరాలు. తెలుగు మీడియం వాళ్ళైతే సుల్తానుల వస్తువుల తయారీ కేంద్రం. సో వస్తువులు అంటే ఇంక అన్నీ ఉంటాయి రాజుకు సంబంధించి. సిల్క్ క్లాస్ కావచ్చు, గోల్డ్ ఆర్నమెంట్స్, ఐరన్. సో వారికి సంబంధించిన ఐరన్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా. సో ఐరన్ ఎలిమెంట్స్, వార్ థింగ్స్, అంటే మనకి వాళ్ళు ధరించే వస్త్రాలు కూడా ఇనుపు వస్త్రాలు ఉంటాయి అప్పట్లో. అంటే మనకి ఇనుపు ఉంటాయి కదా, అవన్నీ ధరిస్తారు, గొలుసులాగా ఉంటాయి అనమాట. సో చెస్ట్ మీద హెల్మెట్స్, సో అవన్నీ ఉంటాయి. ఇక్కడ మనకి షోల్డర్ వైపు ఉంటాయి. సో అవన్నీ కూడా ఇనుపు వస్తువులతో చేసేది. ఎందుకంటే కత్తి తగిలినప్పుడు గాయం తగలకుండా ఉంటాయి అనమాట, సంరక్షిస్తాయి యుద్ధంలో. సో అటువంటి అన్నీ కూడా ఇక్కడ కార్ఖానాస్లో తయారవుతాయి. అయితే కార్ఖానాలు ఓన్లీ రాయల్ అంతఃపురంలో ఉన్న సుల్తాన్లు మాత్రమే, వాళ్ళ కుటుంబీకుల వరకే. సో బయట మళ్ళీ ప్రత్యేకంగా ఉంటాయి. సో ప్రత్యేకంగా కత్తులు అవన్నీ తయారు చేస్తారు. ఓకేనా? కార్ఖానాలు అంటే ఇవి తయారు చేస్తాయి. ఇదంతా కూడా ఇప్పటివరకు మనం చెప్పుకుంది మొత్తం కూడా వచ్చేసి సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. సెంట్రల్ అంటే కేంద్ర ప్రభుత్వం. ఢిల్లీ సుల్తాన్ టైంలో కేంద్ర ప్రభుత్వం ఎలా ఉండదని చెప్పేసి మనం చెప్పుకున్నాం. సో ఇది విలేజ్ అనమాట. విలేజ్లో సో లోకల్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. ఇది లోకల్ అడ్మినిస్ట్రేషన్. సో లోకల్ ఎవరు ఉంటారంటే, ఇప్పుడు మనకి రాజ్యం ఉంది, ఇది రాజ్యం. సో ఢిల్లీ ఇక్కడ ఉంది. సో అంటే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఎలా ఉంది చెప్పుకున్నాం ఇప్పటివరకు. నెక్స్ట్ మనకి రాజ్యాలు ఉన్నాయి కదా, వీళ్ళు డివైడ్ చేసుకున్నారు ప్రొవిన్సెస్గా. సో ప్రొవిన్సెస్గా డివైడ్ చేసుకున్నారు కదా, ఈ ప్రొవిన్సెస్లో ఎలా ఉంది అడ్మినిస్ట్రేషన్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇక్తా ఉంటారు. ఇక్తాస్ అంటే ప్రొవిన్సెస్ అని చెప్పేసి, అంటే రాష్ట్రాలు అని చెప్పేసి అర్థం. కాబట్టి రాసుకోండి ఇక్తాస్. ఇంగ్లీష్ మీడియంలో ఇక్తాస్, ప్రొవిన్సెస్ అని రాసుకోండి. తెలుగు మీడియం వాళ్ళు ఇక్తాలు బ్రాకెట్లో కావాలంటే రాష్ట్రాలను రాసుకోవచ్చు, రాష్ట్రాలు. సో దీనికి ఒక అతను హెడ్ ఉంటాడు అనమాట, హెడ్గా ఉంటాడు. అతని పేరు వచ్చేసి ముక్తిస్ అంటారు, ముక్తిలు. సో ముక్తిలు అంటే గవర్నర్లని. సో ఇప్పుడు గవర్నర్లు అంటాం కదా మనం. సో గవర్నర్లు అప్పుడు ముక్తులు అని చెప్పేసి పిలిచేవాళ్ళు. కాబట్టి ఇక్తా అంటే ప్రొవిన్స్,
ఇది మొత్తం సామ్రాజ్యం అయితే దీని ఒక ఇక్తాగా, ఇది ఇక్తా 1, ఇక్తా 2, ఇక్తా 3 ఇలా డివైడ్ చేసుకున్నారు. ఇక్తా 5, ఇక్తా 4, ఇక్తా 6, ఇక్తా 7, ఇక్తా 8 ఇలా. అర్థమైందా? ఇలా రాజ్యాన్ని డివైడ్ చేసుకొని వాళ్ళకి గవర్నర్స్ పెట్టుకున్నారు. అందుకే ఇక్తా సిస్టమ్ వచ్చింది. ఇక్తా సిస్టమ్ అంటే ఏంటి? ఈ అధికారులకి భూములు ఇస్తారు. గవర్నర్లు పరిపాలిస్తారు కదా, వాళ్ళకి భూములు ఇస్తారన్నమాట. భూములు కూడా దానం చేస్తారు అప్పట్లో. ఎనాం భూములు ఉంటాయి, చెప్తాను తర్వాత. ఇక్తాస్ అంటే ఎవరంటే, ఇక్తా సిస్టమ్ అంటే రాజ్యాన్ని డివైడ్ చేసి దాన్ని పరిపాలించే గవర్నర్లు. ఆ వ్యవస్థను ఏమన్నారంటే ప్రొసీజర్ని ఇక్తా సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తారు. ఓకేనా? నెక్స్ట్ షిక్స్ అనమాట, షిక్స్. సో మళ్ళీ వీటిని డివైడ్ చేసుకున్నారు రాజ్యాలు. ఇప్పుడు ఫస్ట్ కంట్రీ ఉంది, కంట్రీని స్టేట్స్గా డివైడ్ చేసుకున్నారు, స్టేట్స్ని డిస్ట్రిక్ట్స్గా డివైడ్ చేసుకున్నారు. సో ఇది ఢిల్లీ సల్తనత్ అనమాట. ఢిల్లీ అయితే ఇది వచ్చేసి ప్రొవిన్సెస్. ఇప్పుడు ఇది వచ్చేసి ఏంటంటే మనకి షిక్స్ అనమాట, ఇది ఇక్తాస్. సో ఇట్లా డివైడ్ చేసుకున్నారు. ఓకేనా? నెక్స్ట్ షిక్స్ అనమాట, షిక్స్ అంటే డిస్ట్రిక్ట్స్. దీనికి అధికారం షిక్దార్. షిక్స్ అంటే జిల్లాలు, దీనికి అధికారం వచ్చేసి షిక్దార్ అనమాట. షిక్దార్ వచ్చేసి దాన్ని పరిపాలిస్తాడు. సో అర్థమైందా? అంటే రాష్ట్రాల్లో మళ్ళీ జిల్లాల్లాగా ఇలా మళ్ళీ దాన్ని డివైడ్ చేసుకున్నారు. ఇప్పుడు మనకి డిస్ట్రిక్ట్స్ ఉంటాయి, మళ్ళీ డివిజన్ ఉంటాయి, వాటిలో డివిజన్స్. ఆర్డీఓ అంటాం కదా, రీజనల్ డివిజనల్ ఆఫీసర్ అని చెప్పేసి. సో అట్లా అనమాట, మళ్ళీ డివైడ్ చేసుకున్నారు. దాన్ని పరగనాస్ అంటారు. దాని హెడ్ వచ్చేసి అమిల్. పరగణాలకు వచ్చేసి హెడ్ ఎవరంటే అమిల్ అనమాట. అమిల్ అనే వ్యక్తి దానికి హెడ్గా ఉంటాడు. సో డిస్ట్రిక్ట్ కలెక్టర్ లాగా అమిల్ అనే వ్యక్తి. మీకు వెస్ట్ బెంగాల్లో పరగనాస్ 24 పరగనాస్ అనే ఒక ఏరియా ఉంటుంది. జిల్లా పేరే 24 పరగనాస్. మీకు ఐడియా ఉందో లేదో. సో 24 పరగనాస్ అంటారు, పరగనాస్. సో ఇప్పటికి ఉంది ఈ జిల్లా. ఇది ఎప్పుడు కూడా కాన్ఫ్లిక్ట్లో ఉంటుంది, ఎందుకంటే అక్కడ రోహింగ్యా ముస్లిమ్స్ ఉన్నారు. సో బంగ్లాదేశ్ నుంచి మనకి మయన్మార్ నుంచి వలస వచ్చిన మొత్తం వాళ్ళు ఇక్కడ ఉన్నారనమాట. వాళ్ళు ఎక్కువ క్రైమ్స్ చేస్తుంటారు అక్కడ ఎక్కువ. సో అందువల్ల ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ జరుగుతూనే ఉంటాయి ఇక్కడ. 24 పరగనాల డిస్టిక్ అని ఉంటుంది, మీరు ఎప్పుడైనా చూడండి నెట్లో అయినా. సో 24 పరగనాస్ డిస్టిక్ అనేది బాగా ఎప్పుడు వార్తల్లో ఉంటుంది, వెస్ట్ బెంగాల్ ఉంటుంది. అంటే ఈ పరగనాస్ ఉన్నాయి కదా, ఇట్లాంటి 24 కలిపి చిన్న చిన్న పరగనాసు ఒక జిల్లాగా ఏర్పడింది అనమాట. ఇప్పటికి కూడా దాన్ని 24 పరగనాస్ డిస్ట్రిక్ట్స్ అనే పిలుస్తారు. ఇంకా చాలా ఉన్నాయి పరగనాస్ పేరుతో వెస్ట్ బెంగాల్లో. ఓకేనా? సో ఇది నెక్స్ట్ విలేజ్ అనమాట, బేసిక్ యూనిట్ అడ్మినిస్ట్రేషన్లో. సో ముగ్దాం అంటాం, చౌదరి లేదా ముగ్దాం అంటాం. సో ఇప్పటికి విలేజ్ స్టిల్ టుడే ఇప్పుడు కూడా మన విలేజ్లో ముగ్దాం అంటారు. ముగ్దాం అంటే ఏంటి? విఆర్ఏ అంటాం. సో విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ అంటారు, గుర్తుందా మీకు? విఆర్ఓ కింద ఉంటాడు. సో విఆర్ఏ. సో విఆర్ఏ అంటే అప్పట్లో ముగ్దాం అని చెప్పేసి. సో నార్త్ ఇండియాలో చౌదరి అంటారు, ఇప్పటికి కూడా ఉంది చౌదరి అనే వర్డు. సో చౌదరి అంటే ఇట్స్ నాట్ ఎ క్యాస్ట్. చౌదరి అనేది ఒక పోస్ట్ అనమాట. చౌదరి అనేది ఒక పోస్టు. అంటే అందరూ ఉంటారు. మీకు పాకిస్తాన్లో కూడా చౌదరీస్ ఉంటారు, చౌదరి. నార్త్ ఇండియా కూడా చౌదరి ఉంటారు. అంటే వాళ్ళ వారసత్వంలో ఎవరైనా అక్కడ పనిచేశారనుకోండి, సో ఈ పోస్ట్ చేస్తుంటే వాళ్ళని చౌదరి అంటారు అనమాట. అర్థమైందా? సో నార్త్ ఇండియాలో ఎప్పుడు కూడా చాలామంది ఈ పేరు ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ 4 ఫాదర్స్ మొత్తం కూడా ఈ పోస్ట్ చేస్తుంటారు ముగ్దాంగా. సో వీళ్ళందరినీ చౌదరిని పిలుస్తారు, CHAU ఉంటుంది. ఓకేనా? సో ఇలా అనమాట. ఇలా వాళ్ళు సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి విలేజ్ విధంగా అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చారు, పరిపాలన. అర్థమైందా? సో ఇలా ఢిల్లీ సుల్తాన్ టైంలో పరిపాలన అనేది డివైడ్ చేసుకున్నారు మొత్తం. సో ఇక్కడ మీకు ఎలా అడుగుతారంటే రేపు ఎగ్జామినేషన్లో ఇక్తాస్ అని దాని యొక్క హెడ్ పేరు అడుగుతారనమాట. జతపరచడాల్లో కన్ఫ్యూజ్ చేస్తారు మిమ్మల్ని, అమిల్ అని చెప్పేసి, షిక్దార్ అని చెప్పేసి. ఇలా గుర్తుపెట్టుకోండి. ఈ పరగణ కాన్సెప్ట్ అనేది మొట్టమొదటిసారి మనం ఎక్కడ చూసామంటే ఢిల్లీ సుల్తాన్ల యొక్క అడ్మినిస్ట్రేషన్లో చూసాం, ఇంకెక్కడ చూడలేదు ఇప్పటి వరకు. అర్థమైందా? సో కాబట్టి అది ఇక్కడి నుంచి రావడం అయితే జరిగిందనమాట, ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్. కాబట్టి ఓవరాల్గా సెంట్రల్ అడ్మినిస్ట్రేషను, మళ్ళీ మనకి ప్రొవిన్సెస్, డిస్ట్రిక్ట్స్ లెవెల్లో, మళ్ళీ డిస్ట్రిక్ట్స్లో బ్లాక్స్ తీసుకొచ్చారు, బ్లాక్స్లో విలేజెస్. సో ఇలా వాళ్ళు డీసెంట్రలైజ్ చేశారు, టాప్ టు బాటమ్ అప్రోచ్, టాప్ టు బాటమ్. సో కాబట్టి అన్ని సంవత్సరాలు ఆ సామ్రాజ్యం నిలబడింది. సో విలేజ్లో కావచ్చు, డిస్ట్రిక్ట్స్లో మొత్తం కూడా కట్టుదిట్టంగా పరిపాలన చేశారు. ఎక్కడైనా కూడా కొంచెం కూడా వేరుగా ఉన్నా కూడా తిరుగుబాట్లు వచ్చేవన్నమాట. సో అలా తిరుగుబాట్లు రాకుండా చాలా జాగ్రత్తగా పరిపాలన అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ నుంచి విలేజ్ నుంచి మొత్తం కూడా సుల్తాన్కి ఎప్పటికప్పుడు వాళ్ళు ఇన్ఫామ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఇక్కడ ఏదైనా స్థాయిలో గూఢాచారం జరిగిందనుకోండి, తిరుగుబాటు జరిగిందనుకోండి, ఏదైనా రహస్య మీటింగ్లు జరిగినా కూడా ఇమ్మీడియట్గా ఇన్ఫామ్ చేయడానికి భరిస్తుంటారు. స్పైస్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు అప్పట్లో. ఓకేనా? నెక్స్ట్ ఎకానమీ, ఆర్థిక వ్యవస్థ. ఆ టైంలో ఆర్థిక వ్యవస్థ ఎలా ఉన్నది? సో ఢిల్లీ సుల్తాన్ టైంలో ఎటువంటి ఆర్థిక వ్యవస్థ ఉన్నది, అసలు సుల్తాన్ యొక్క ఖజానాకి ఎటువంటి ఆదాయం ఉండేది అనేది మనం చూద్దాం. సో ఆర్థిక వ్యవస్థ, ఎకానమీ. సో మేజర్గా ఆ టైంలో ఎటువంటి ట్రేడింగ్ కంటే కూడా, వ్యాపారం కంటే కూడా ల్యాండ్ రెవెన్యూ అనమాట. సో ల్యాండ్ రెవెన్యూ అనేది క్రూషియల్ ఇంపార్టెంట్. సో మేజర్ ఇన్కమ్గా మనం అయితే చెప్పుకోవచ్చు అనమాట ల్యాండ్ రెవెన్యూ. సో ల్యాండ్ రెవెన్యూ కాబట్టి రాసుకోండి. సో మేజర్ ఇన్కమ్ టు సుల్తాన్, అదే సల్తనత్. సో
సో మేజర్ ఇన్కమ్ అని రాసుకోండి, ల్యాండ్ రెవెన్యూ రాసుకోండి చాలు. మేజర్ ఇన్కమ్. సో ప్రధాన ఆదాయం తెలుగు మీడియం వాళ్ళు. సో ప్రధాన ఆదాయం భూమి పన్ను. సో ల్యాండ్ రెవెన్యూ, ల్యాండ్ ట్యాక్స్ అనేది ప్రధాన ఆదాయం. అయితే ఇందులో ఢిల్లీ సుల్తాన్ టైంలో చూడండి, ఈ ల్యాండ్ రెవెన్యూ అనేది 1/3 నుంచి, సో ఒక్కోసారి 1/3 ఉంది ఒక సుల్తాన్ అప్పుడు, ఇంకో సుల్తాన్ అప్పుడు 1/2 హాఫ్ ఉండేది అనమాట. అంటే మీరు పండించిన మొత్తం 3 భాగాల్లో ఒక భాగము సుల్తాన్కి ఇవ్వాలి, సుల్తాన్ ఖజానాకి ఇవ్వాలి. లేదా పండించిన 2 భాగాలు అంటే మోర్ దాన్ 50% వరకు కూడా ఉండేదన్నమాట. సో 50% వరకు కూడా ఆ రోజుల్లో ఉండేది. అయితే మేజర్గా మనకి హిస్టారికల్ సోర్సెస్లో 1/3 మాత్రమే ఉంది. మన భారత చరిత్రలో అతిపెద్ద ట్యాక్స్ వేసింది బ్రిటిష్ వాళ్ళు. సో బ్రిటిష్ వాళ్ళు మనకి ఆల్మోస్ట్ 1/2 వేశారు వాళ్ళు. సో 60% వరకు ట్యాక్స్గా తీసుకున్నారు బ్రిటిష్ వాళ్ళు. సో కాబట్టి ల్యాండ్ వచ్చేసి 1/3 ఉండేది, రేర్గా వచ్చి 1/2 ఉండేది. అంటే మనకి ఫిరోజ్ షా తుగ్లక్, అలావుద్దీన్ ఖిల్జీ ఉన్నారు కదా, అగ్రెసివ్ రూలర్స్ అనమాట. హిందూస్ మీద ఎక్కువ వివక్ష చూపించారు కదా, అటువంటి టైంలో ఈ ట్యాక్స్ ఉన్నది. సో మేజర్గా అయితే 1/3. సో మీకు ఎగ్జామినేషన్ అడిగితే 1/3 అని గుర్తుపెట్టుకోండి. 3 భాగాల్లో ఒక భాగం మాత్రం ఢిల్లీ సుల్తాన్కి ఇవ్వాలి, 33.33% అనమాట పండించిన దాంట్లో, ధాన్యంలో. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వీళ్ళు భూమిని 3 భాగాలుగా డివైడ్ చేశారు. సో భూమిని 3 భాగాలుగా డివైడ్ చేసి ఎటువంటి భూమి ఎలా ఉండాలని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట. ఎవరు? ఢిల్లీ సుల్తాన్ కాలంలో. ఒకటి వచ్చేసి ఇక్తా ల్యాండ్. సో ఇంగ్లీష్ మీడియం సేమ్ రాసుకోండి, తెలుగు మీడియం వాళ్ళు ఇక్తా భూమి అని రాసుకోండి. ఇక్తా భూమి. సో ఇక్తా భూమి అంటే ల్యాండ్ దట్ అఫిషియల్స్ రిసీవ్డ్ ది యాజ్ ఇక్తాస్ ఇన్ ది లై ఆఫ్ ది పేమెంట్ ఫర్ ది దే సర్వీసెస్ అనమాట. అంటే మనకి మామూలుగా అఫిషియల్స్ ఉంటారు కదా, ఇక్తాస్ అని చెప్పారు కదా, అఫిషియల్స్ అధికారులు, వాళ్ళకి ఇస్తారనమాట భూమి. వాళ్ళకి కొంచెం భూమి అనేది ఇస్తారనమాట. సో పేమెంట్ ఫర్ ది సర్వీసెస్ అనమాట. ఒక అధికారి ఉన్నాడు, సో అతను పనిచేస్తున్నాడు ఢిల్లీ సుల్తాన్ కోసం, అతనికి కొంత భూమి అనేది ఇస్తారు. సో మన బ్రిటిష్ టైంలో కూడా జమీందారులకు ఇచ్చేవాళ్ళు అప్పట్లో. సో అర్థమైందా? సో కాబట్టి 1 టైప్ ఆఫ్ ల్యాండ్ వచ్చేసిందంటే ఇక్తా ల్యాండ్. సో ఎవరైతే అధికారులుగా ఉంటారో, మినిస్టర్స్ కావచ్చు, గవర్నర్స్ కావచ్చు, మనకి అమీల్ అని చెప్పేసి ఇందా మనం చెప్పుకున్నాం కదా, షిక్దార్ అని చెప్పేసి, వాళ్ళకు కొంత భూమి ఇస్తారు. అర్థమైందా? ఆ భూములను ఏమంటారంటే ఇక్తా భూమి అంటారు. అంటే అధికారులకు, సో అధికారులకు ఇచ్చే భూమి, అధికారులకు ఇచ్చే భూమి, దీన్ని ఇక్తా ల్యాండ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఖలీసా ల్యాండ్ అనమాట. ఖలీసా ల్యాండ్. సో ఇక్కడ రాస్తాను తెలుగు మీడియం వాళ్ళకి, ఖలీసా భూమి. సో ఖలీసా భూమి అంటే డైరెక్ట్లీ కంట్రోల్ బై సుల్తాను, ఆ రెవెన్యూస్ డిజిగ్నేటెడ్ ఫర్ ది రాయల్ కోర్ట్ అండ్ రాయల్ హౌసెస్ అనమాట. అంటే ఇది సుల్తాను నిర్వహించే భూమి అనమాట, ఆయన ఒక పరిపాలనలో ఉంటుంది. డైరెక్ట్లీ కంట్రోల్డ్ బై సుల్తాన్ అనమాట. ఖలీసా ల్యాండ్ అంటే సుల్తాన్ ఆధ్వర్యంలో ఉండే భూమి. సో దీని యొక్క ట్యాక్స్ డైరెక్ట్గా రాజు యొక్క ఖజానాకి వెళ్తుంది, సుల్తాన్ ఖజానాకి వెళ్తుంది, సుల్తాన్ యొక్క ఖజానాకి వెళ్తుంది అనమాట. డైరెక్ట్గా సుల్తాన్ యొక్క ఖజానాకి వెళ్ళిపోతుంది, మధ్యలో ఎవరు ఉండరు. సో డైరెక్ట్గా సుల్తాన్ ఖజానాకి వెళ్ళే ట్యాక్స్ ఉన్న భూమి ఏమంటారంటే ఖలీసా ల్యాండ్ అని చెప్పేసి పిలుస్తారు. అర్థమైందా? నెక్స్ట్ ఇనాం ల్యాండ్. ఇనాం ఇప్పటికి కూడా ఉంటాయి, ఇనాం భూములు, ఇనాం భూములు అంటారు. ల్యాండ్ గ్రాండర్స్ టు రిలీజియస్ లీడర్స్ అనమాట. అప్పట్లో మత పెద్దలు ఉండేవాళ్ళు. ఇందా మనం చెప్పుకున్నాం కదా, దివానై దివానై కరస్పాండెన్స్ చెప్పుకున్నాం చూడండి, దివానీ రెసాలత్ అని చెప్పుకున్నాం చూడండి. దివానీ రెసాలత్ అంటే దర్బార్లో ఏర్పాటు చేస్తారు, కమ్యూనికేషను అవన్నీ ఎవరు ఏర్పాటు చేస్తారు? కొంతమంది మత పెద్దలు ఉంటారనమాట. సో అర్థమైందా? దివానై రెసాలత్ అని ఉంటుంది. సో డిపార్ట్మెంట్ ఆఫ్ కరస్పాండెన్స్ అని. సో వీళ్ళనమాట, వాళ్ళకి ఈ భూములు ఇస్తారు, ఇనాం భూములు ఇస్తారు. ఇప్పుడే జరుగుతాయి. ఇప్పుడు ఇనాం భూములు ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినవి. సో బ్రిటిష్ వాళ్ళకి ఎవరైతే సర్వ్ చేశారు అప్పట్లో వాళ్ళకి ఇస్తారు. సో ఇనాం భూములు ఎవరికి ఇస్తారు? ఒక విలేజ్ ఉందనుకోండి, సో విలేజ్లో ఎవరికి ఇస్తారంటే బార్బర్స్, సో న్యాయ బ్రాహ్మణులు అంటారు కదా వాళ్ళకి. నెక్స్ట్ పాటర్స్కి, బ్రాహ్మిన్స్కి. సో బ్రాహ్మిన్స్ నెక్స్ట్ వాళ్ళ దగ్గర అధికారులుగా పనిచేస్తుంటారు కదా ఆఫీసర్స్, వీళ్ళందరికీ మీరు విలేజ్లో చూడండి ఇనాం భూములు ఉంటాయి ఇప్పటికి కూడా. సో వాళ్ళు ఇచ్చిన ఇనాం భూముల్ని ఎప్పటికీ తిరిగి తీసుకోలేరు గవర్నమెంట్. సో వాళ్ళకి పూర్తి అధికారాలు ఉంటాయన్నమాట. సో ఇనాం భూములు, సో అది ఇప్పుడు గవర్నమెంట్స్ కొన్ని చెప్తున్నాయి వాటికి సంబంధించి. సో ఇనాం భూములు అంటే అప్పట్లో ప్రభుత్వానికి, బ్రిటిష్ ప్రభుత్వానికి కావచ్చు, రాజుల టైంలో కావచ్చు, ఢిల్లీ సుల్తాన్ టైంలో వాళ్ళకి సేవలు చేసిన వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు బార్బర్స్ ఏం చేస్తారు? నాయ బ్రాహ్మణులు వాళ్ళకి క్షవరం అవన్నీ చేస్తారు కదా అప్పట్లో. సో కాబట్టి వాళ్ళకి ఇచ్చారు. పాటర్స్ అంటే వాళ్ళు కుండలు అవన్నీ తయారు చేసి ఇస్తారు. సో దేవస్థానాలు కూడా అప్పట్లో కుండలు అవన్నీ ఇచ్చేది కాబట్టి వాళ్ళకి కొంత భూములు ఇచ్చేవాళ్ళు అనమాట. కార్పెంటర్స్ ఇలా చేస్తారు, వర్క్ చేస్తారు కదా, వాళ్ళకి ఇనాం భూములు ఇచ్చేవాళ్ళు. కానీ ఢిల్లీ సుల్తాన్ టైంలో రిలీజియస్ లీడర్స్ అనమాట, ఇస్లాం మత పెద్దలకి ఇచ్చిన భూములే ఇనాం ల్యాండ్స్.
సో స్టిల్ టుడే ఇప్పటికి కూడా ఉన్నాయి ఈ ల్యాండ్స్ అనేవి. సో మొఘల్స్ టైంలో కూడా రీసెంట్గా ఒక ఆమె కూడా మేము మొఘల్ ఎంపరర్ అంటే మొఘల్ సంతకు చెందిన వాళ్ళని చెప్పేసి మాకు ఢిల్లీ ఎర్రకోట ఇవన్నీ కావాలని చెప్పేసి అడిగిందనమాట. అంటే మామూలుగా ఆమె ఏమడిగిందంటే ఉత్తరప్రదేశ్లో ఉన్న కొంత ప్రాంతం మాది ఇవ్వమని చెప్పింది. కానీ జడ్జి ఉండి ఎర్రకోట కూడా తీసేసుకోండి మీరే కట్టింది కదా అని చెప్పి వ్యంగ్యంగా చెప్పాడు అనమాట, హ్యూమర్గా. సో అర్థమైందా? ఇట్లా ఇనాం భూములు అంటే అప్పట్లో ఇచ్చినటువంటి సుల్తానులు మత పెద్దలకు ఇస్తారు. ఇప్పుడు మనకి బ్రాహ్మిన్స్కి ఇస్తారు కదా అగ్రహారాలు అని చెప్పేసి అప్పట్లో శాతవాహనుల టైంలో సేమ్ అలానమాట. ఓకేనా? సో ఇప్పుడు తిమ్మరసు ఉన్నాడు కదా, తిమ్మరసు శ్రీకృష్ణదేవరాయ దగ్గర పనిచేస్తాడు. తిమ్మరసు అంటే ఆయన చాలా గౌరవంగా చూసుకుంటాడు. ఆయనకి కొక్కోటం అని చెప్పేసి ఒక గ్రామం ఉంటుంది, కడప జిల్లాలో ఉంటుంది కొక్కోటం అని విలేజ్. సో దాన్ని ఇచ్చేస్తాడు, కంప్లీట్గా అంకితం చేస్తాడు. ఇలా అట్లా చెప్పుకోవచ్చు అనమాట ఈ కాన్సెప్ట్ అనేది. ఓకేనా? కాబట్టి ఇక్తా ల్యాండ్, కలీసా ల్యాండ్, ఇనాం ల్యాండ్కి సంబంధించిన డిఫరెన్స్ చూసుకోండి. స్టేట్మెంట్స్ అడుగుతారు ఎగ్జామినేషన్లో.